Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 21st April 2026. రేపు వచ్చేసి మనకి బేసిక్గా నిఫ్టీది వీక్లీ ఎక్స్పైరీ మనకి. సో రేపటికి పొజిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తోంది అని ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో దట్ మనకి క్విక్గా ఏమైనా లెర్నింగ్స్ ఉన్నాయా లేదా ఎలా వర్క్ అయింది మన లెవెల్స్ అనేది ఒకసారి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోసం మనకి ఫ్రైడే బేసిక్గా ఇది సో ఫ్రైడే క్లోజ్ అయిన ఓపెన్ పొజిషన్స్ని బట్టి మనం ఎప్పుడు కూడా మన అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఈ రోజు కోసం మండే సెషన్ కోసం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ ఉండే, అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే, అండ్ సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వీళ్ళు కూడా ఒక మంచి స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే. సో ఓవరాల్గా మనం ఎప్పుడైనా సరే న్యూస్ కాంటెక్స్ట్ కానీ ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా మెయిన్గా బికాజ్ న్యూస్ ఫాలో అవడానికి ఆల్రెడీ ప్రొపరైటరీస్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఐస్ కూడా ఉన్నారు. సో రీటైలర్కి తెలిసే న్యూస్ ఎప్పుడైనా సరే మనకి వెరీ అంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంతకుముందు అనాలిసిస్ చేసుకున్న ప్రకారం ఎప్పుడైనా సరే క్లయింట్స్కి తెలిసేది వెరీ లీస్ట్ అనమాట. మనకి లాస్ట్ పర్సన్ ఎవరు ఉన్నామంటే మనకే తెలుస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాక్ చేసేది న్యూస్ ట్రాక్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా పర్సనల్గా మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే ప్రొపరైటరీస్ పొజిషన్స్ ఎక్కువగా ఫాలో అవుతాం, అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కూడా. సో హై ప్రయారిటీ ఇండియన్ మార్కెట్లో ఉండేది ప్రొపరైటరీస్ కాబట్టి వీళ్ళకే ఇస్తామన్నమాట. సో వీళ్ళ పొజిషన్ స్ట్రాంగ్గా బుల్లిష్ ఉన్నాయి. అండ్ మనం డిస్కస్ చేసిన లెవెల్స్ వచ్చేసి ప్రైస్ ఎప్పుడైతే మీకు పర్సనల్గా ఈ లెవెల్ని డ్రా చేసుకోమని చెప్పినుండే, ఎవరైతే లోస్ ఉన్నాయో ఈ స్వింగ్లో కానీ అట్ ద సేమ్ టైం ఈ స్వింగ్లో కానీ డ్రా చేసుకొని, అండ్ సేమ్ వే ఇది ఒక హారిజంటల్ సపోర్ట్ లైన్ కింద ఉండింది. సో మీరు క్విక్గా అర్థం చేసుకున్నట్లయితే ప్రైస్ ఎప్పుడైనా సరే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ అయినా సరే లెవెల్ని హోల్డ్ చేయలేదు. సేమ్ వే ఒకసారి మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళినాక సపోర్ట్గా యాక్ట్ చేస్తోంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది ఉంది. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అవుతుందో బేరిష్ వెళ్తుంది, బట్ స్టిల్ బేరిష్ని పర్సనల్గా మేము కంటిన్యూ చేయమని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినుండే. ఒకసారి ఈఎంఏస్ని కూడా చెక్ చేద్దాం. సో ఈ ఏరియాకి వచ్చే వరకు 50 MA రీజన్ కూడా ఉండింది. అండ్ సేమ్ వే ఫస్ట్ క్యాండిల్ని ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ పర్సనల్గా మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ అండ్ ఈ టార్గెట్ పైన సస్టైన్ అయ్యి ఒకసారి వాట్ డు వి కాల్ సైడ్ వేస్ వెళ్ళినా ఆర్ ఈ సైడ్ వేస్ బ్రేక్అవుట్ అయినా కూడా ఈ లెవెల్ అని డిస్కస్ చేసినుండే. ఆర్ సేమ్ వే ఎప్పుడైతే రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందో ఈజీగా అర్థమైపోతుంది రిట్రేస్మెంట్ అయిన లెవెల్ బ్రేక్అవుట్ తీసుకొని వెళ్తూ ఉంటే. సో అప్పుడు మనం బుల్లిష్ వెళ్ళొచ్చు, బట్ ఇది మన టఫ్ లెవెల్ అని కూడా డిస్కస్ చేసుకుని సేమ్ వే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ కూడా ఉండింది. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అండ్ మీకు ఎవరికైనా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఇష్టం లేకుంటే డైరెక్ట్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్కి స్విచ్ అయిపోవచ్చు. అండ్ క్లియర్గా చూడండి మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్, సో మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ మొన్న కూడా ఇలాంటి ట్రెండ్ లైన్ ఇక్కడే మనకు సపోర్ట్ తీసుకుంటా ఉంది 50 MA. సేమ్ వే ఈ రోజు కూడా ఇక్కడ తీసుకుంది. సో ఇలా వచ్చినప్పుడు మన ఎంట్రీస్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ని యొక్క కంప్లీట్ మనం ఒకసారి గేజ్ చేసి చూస్తే సో 178% ఉంది, అంటే నియర్లీ 0.75%, అంటే ఇంకొక 0.25% యాడ్ అయితే 1% రేంజ్ క్యాండిల్ ఇది. అట్లీస్ట్ మనకి ఇందులో 50% మనకి ఎప్పుడైనా మనం మల్టిపుల్ టైమ్స్ కూడా చూసినాం ఇలాంటి క్యాండిల్స్ అన్నీ కూడా. అందుకే చెప్తా ఉంటే పర్సనల్గా ఒక డైరీ మెయింటైన్ చేయండి. సో దట్ మీ ఏవైతే నోటీస్ చేస్తున్నారో ఆ పాయింట్స్ అన్నీ నోటీస్ చేసినప్పుడు సో మీరు అవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి రివైజ్ చేసుకున్నా కూడా మీకు ఇవన్నీ కూడా గుర్తుంటాయని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% రిట్రేస్మెంట్ అన్న కావాలి, ఆర్ ఈ ఏరియాలో సపోర్ట్ అన్న తీసుకోగలగాలి. సో ఒకసారి క్లియర్గా మార్క్ చేసుకొని చూసినా కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ ఈ లెవెల్ని మార్క్ చేసి చూద్దాం. సో దీని కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తా. సో దట్ అట్లీస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో చూడాలి. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ 113 పాయింట్స్ ఉండింది. సో దాని తర్వాత మనం 1 or 2 లాట్స్తో అంటే మన 10 or 20%తో ట్రయల్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. సో సేమ్ వే క్యాండిల్ ఇక్కడి వరకు వచ్చిందా లేదా అనేది క్లియర్గా చూద్దాం. అండ్
ఇది సపోర్ట్ జోన్, ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఇచ్చినా కూడా ఇలాంటి థింగ్స్ని కన్సిడర్ చేసి సపోర్ట్ జోన్స్ అయితే ఇస్తూ ఉంటాం. అండ్ ఎవ్రీ డే మనకి ఒక స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ కానీ ఫాల్స్ బ్రేక్ డౌన్ కానీ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే పర్సనల్గా ఎవ్వరూ నేర్పించరు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్యాండిల్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం అనుకున్న లెవెల్కి వచ్చేసింది. సో ఈ సపోర్ట్ లెవెల్ ఉండింది అండ్ ఈ లెవెల్లో ఎంటర్ అయినా కూడా తప్పేం కాదు, బికాజ్ స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. సో స్టిల్ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో ఈ ఏరియాలో ఎంటర్ అయినా కూడా ఇమాజిన్ మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో సపోజ్ ఎవరికైనా డౌట్ రావచ్చు, ఈ క్యాండిల్ ఇక్కడి వరకే వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అలా అయినా పర్లేదు, బట్ మనకప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండదు, బికాజ్ ఈ 20-30%లో వచ్చేది ఇక్కడ మనకి అట్లీస్ట్ 80 to 100 పాయింట్స్ కనిపిస్తే మనం ట్రేడ్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో పర్ఫెక్ట్గా ఎంజాయ్ అయితే చేసి ఉంటారు. అండ్ సేమ్ వే ఈ ఏరియాకి వచ్చేవరకు అట్లీస్ట్ రిస్క్ రివార్డ్ అనేది పర్సనల్గా మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:2 కానీ 1:3 దగ్గర మేజర్ క్వాంటిటీ తీసేసి ఒక స్మాల్ క్వాంటిటీని ట్రయల్ చేయమని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో కొంతమంది అట్లీస్ట్ ఒక ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు 30 పాయింట్స్ ప్రాఫిట్స్ రాగానే తీసేస్తూ ఉంటారు, ఆర్ కొంతమంది 1:2 దగ్గర తీసేస్తూ ఉంటారు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. సో రిస్క్ రివార్డ్ అనేది మీ ఓన్ రిస్క్ రివార్డ్ డిఫైన్ చేసుకోండి, ఆర్ మీకు ఇలాంటి హెల్ప్ కావాలంటే అట్లీస్ట్ పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ వీకెండ్ ఒక సెషన్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది అనమాట. అండ్ ఎక్కడ మెన్షన్ చేసినా కూడా అట్లీస్ట్ నేను మీకు కాల్ టైప్ టిప్స్ టైప్ చెప్పకుండా కూడా ఈవెన్ మన గ్రూప్లో చూసినా కూడా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా ఈ ఏరియాలో కూడా. సో సేమ్ వే అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా, బికాజ్ ఎప్పుడైనా సరే టిప్స్ కాల్స్ మీద డిపెండ్ అయ్యే కంటే ఓన్గా మనకి లెర్నింగ్ ఉంటే ఎలాంటి మార్కెట్లో అయినా ఎక్కడైనా చేసుకోగలుగుతాం అనమాట. సో దీనిపైన ఫోకస్ చేయండి. ఇది క్విక్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకా దీంతో పని లేదు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి కావాల్సింది ఏంటి, మన టార్గెట్ వచ్చేసింది. సో ఇక్కడ మేజర్ క్వాంటిటీ తీసేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి బేసిక్గా బ్రేక్అవుట్స్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా అర్థమవుతానే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఫోర్సబుల్గా ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకి జనరల్గా బ్రేక్అవుట్ లాంటి మంచి క్యాండిల్ స్ట్రక్చర్ ఉంటా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం నేర్చుకున్నది ఏంటి, డైవర్జెన్సెస్. సో క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రైస్ మనకి హయ్యర్ హైస్ చేస్తూ ఉంది కానీ డైవర్జెన్సెస్ మాత్రం లోనే ఉన్నాయి. సేమ్ వే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినా కూడా లోనే ఉంది. అండ్ ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి అబ్జర్వ్ చేసినా కూడా లోనే ఉంది. ఇలాంటప్పుడు ఏంటి అంటే పర్సనల్గా కాషియస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. బట్ సమ్ టైమ్స్ స్లిప్పేజ్ ఉంటుంది. అప్పుడు ఏంటి అంటే ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో పాయింట్స్ పోయినాయి, అది ఇంకొంచెం ఉంటుండే అని. సో అందుకనే కొన్ని థింగ్స్ని అనేది మెన్షన్ చేయం పర్సనల్గా. టీకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ ఈ లెవెల్. అండ్ ఇప్పుడు ఈఎంఐస్ని ఎలా ఈ డైవర్జెన్సెస్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అనే దానిపైన ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫాలోఅప్ వచ్చిందా అంటే లేదు, మళ్ళీ ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ దాని తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నా కూడా న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో బట్ స్టిల్ మళ్ళీ ప్రైస్ లోపలికి వస్తూ ఉంది. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, స్ట్రెంగ్త్ అనేది లేదు, బుల్లి స్ట్రెంగ్త్ అనేది లేదు. సేమ్ వే ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఎలాంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఎలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. టీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ చూడంగానే మళ్ళీ రీటైలర్స్ అందరూ బైలోకి వెళ్తారు. దాని తర్వాత జరగాల్సిన నష్టం క్లియర్గా జరిగిపోతూ ఉంటుంది. టీకే, సో ఒకసారి మీకు క్లియర్గా మళ్ళీ నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. మీన్ వైల్ ఈ బేరీస్ డైవర్జెన్సెస్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది బేసిక్గా జరిగింది. అండ్ టీకే, ఇప్పుడు చూడండి. సో ప్రైస్ మళ్ళీ ఎక్కడికి వచ్చి వెళ్ళింది, 50 MAకి వచ్చి వెళ్ళింది. అండ్ సేమ్ వే ఇంత స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉన్న ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకు అంటే ప్రస్తుతానికి మార్కెట్లో వోలటైల్ కండిషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈవెన్ డేటా కూడా స్విచ్ అవుతూ ఉంది. సేమ్ వే ప్రైస్ నిజంగా వాళ్ళకున్న పొజిషన్స్కి ఇంకా ఒక 100-150 పాయింట్స్ అబోనే వెళ్ళాలి. బట్ రెసిస్టెన్సెస్కి ప్రైస్ అనేది రెస్పెక్ట్ ఇస్తుంది. స్ట్రెంగ్త్ వీక్ అయింది అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ క్యాండిల్స్ని చూస్తేనే. సో ఇలాంటప్పుడే అనమాట అట్లీస్ట్ మన ప్రాఫిట్ మనం ట్రైల్ చేస్తూ ఉన్నా సరే ప్రాఫిట్స్ని అట్లీస్ట్ ఈ క్యాండిల్లో అయినా ఎగ్జిట్ అవ్వాలి. సో మొండిగా రిజిడ్గా ఎప్పుడూ ఉండకూడదు. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయ్యే తర్వాత చూడండి ఇదే లెవెల్ మళ్ళీ రెసిస్టెన్స్గా ఎలా యాక్ట్ అయ్యింది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ని ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతుంది ఇక్కడ.
సో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక మళ్ళీ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్, సేమ్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ప్రైస్ అనేది ఎంత క్విక్గా రివర్సల్ తీసుకుంది. ఇక్కడ చూడండి ఎలాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది అని చెప్పేసి. ఎప్పుడైనా సరే బేరిష్ ప్యాటర్న్స్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది, రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర ఫామ్ అవుతాయి అనే దానిపైన బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో మళ్ళీ ప్రైస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అగైన్ 50 EMAకి వచ్చి సపోర్ట్ అయితే తీసుకుంది. సో రేపటి పొజిషన్స్ కూడా ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ మీన్ వైల్ ఏదైతే నేను సో మనం ఏదైతే సజెస్ట్ చేసిన స్క్రిప్ట్స్ ఉండేనో అట్లీస్ట్ ఇందులో కొన్ని స్క్రిప్ట్స్ అయితే 3% వరకు కూడా వెళ్ళినాయి. బట్ ఎప్పుడైనా సరే వీటిని క్లియర్గా అర్థం చేసుకోండి. పవర్ గ్రిడ్ నాకు తెలిసి 1.5% పైన ట్రేడ్ అయింది. సేమ్ వే PFC, టాటా పవర్ అండ్ అదానీ పవర్, అపోలో హాస్పిటల్స్ అనేది ఈరోజు కొంచెం నెగిటివ్లోనే ఉండింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ 3 to 4 monthsకి అంటే ఎవ్రీ క్వార్టర్కి బేసిక్గా ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళ ఫండ్స్ని ఏం చేస్తారంటే అట్లీస్ట్ సెక్టోరియల్, సపోజ్ ఒక ఫార్మా అనేది ఆల్రెడీ ఒక థ్రెషోల్డ్ వాల్యూకి రీచ్ అయిపోయింది అనుకోండి ఒక బాటమ్ నుంచి. సో ఇందులోంచి మళ్ళీ ఫండ్స్ని తీసుకెళ్ళి ఏదైతే బాటంలో ఉందో మనకు క్లియర్గా బ్రేక్అవుట్స్ త్రూ తెలుస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఫార్మా ఈ పవర్ సెక్టర్ చూసినా కూడా ఇప్పుడు ఏంటి అన్నీ మళ్ళీ ఒక థ్రెషోల్డ్ వాల్యూకి రీచ్ అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఫండ్స్ని ఒక్కొచ్చే చోట కాకుండా దాంట్లో మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తూ ఉన్నారు, అందులో అట్లీస్ట్ ఓఐ బిల్డప్ ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేసినా కూడా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా, సపోజ్ ఫార్మా థ్రెషోల్డ్ వాల్యూకి రీచ్ అవ్వగానే నెక్స్ట్ ఏది బ్రేక్అవుట్కి రెడీగా ఉంది అనే దానిపైన మీరు హోంవర్క్ చేయండి. సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ మే నుంచి అట్లీస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే టైం దొరుకుతుంది. సో ఈవెన్ మేము కూడా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇండివిజువల్గా ఈ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ట్రాక్ చేసి చూడండి. సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఎలాంటి సెటప్ని ఫాలో అవుతాం, ఈఎంఏస్ని కానీ RSI కానీ. సేమ్ వే మల్టీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి చూడండి. అండ్ ఒక స్క్రిప్ట్ని పిక్ చేసుకుంటే అట్లీస్ట్ ఎన్ని డేస్ వరకు దాన్ని మనం ప్రాఫిట్స్ని హోల్డ్ చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నిఫ్టీ ఏంటి అంటే ఆ ఇంట్రాడే కోసం వరకే. బట్ స్టాక్ ఆప్షన్స్లో ఏంటి అంటే ఇండివిజువల్ స్క్రిప్ట్స్లో మనం పొజిషనల్గా ఉంటేనే ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇంట్రాడేలో అంత హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి ఉండవు. టీకే, సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ రేపటి పొజిషన్స్ అనేటివి కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం జరిగిందో తెలీదు ఫర్ రీటైలర్స్ ఎవరైతే పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారో. అండ్ రేపటికి కూడా వీళ్ళు చెప్పాలి అంటే బుల్లిషే ఉన్నారు. ఒక మోడరేట్ పొజిషన్స్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళు బేసిక్గా ఈరోజు ఏంటి అంటే వీళ్ళకి కాల్స్ లేవు. అండ్ పుట్స్లో కూడా ఓన్లీ పుట్ సెల్లింగ్ మాత్రమే ఉంది బేసిక్గా. సో నాకు తెలిసి వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయినారు ఈరోజు. ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఇక్కడైతే ఇది ఉండిందో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇన్స్టిట్యూషనల్ ఇందులో మీరు కూడా ఉండుంటే అట్లీస్ట్ ఆ ట్రాప్లో ఉండకుండా ట్రై చేయడానికి ఉండండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బేరిష్ ఉండే. సో క్యాండిల్ బేరిష్ వస్తూ ఉంది. ఈవెన్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే లోపే మళ్ళీ క్యాండిల్ వెళ్ళిపోయింది. సో తర్వాత వాళ్ళు బుల్లిష్ కన్వర్ట్ అయి ఉంటారు. సేమ్ వే మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఈ క్యాండిల్లో చూసి మళ్ళీ వాళ్ళు లాస్ బుక్ చేసి ఉంటారు. నేను చాలామందిని పర్సనల్గా ఎప్పుడైనా అడిగినప్పుడు ఏంటి అంటే 11 o'clock వరకు ఒక 5 to 6 ట్రేడ్స్ అనేవి చేసేస్తూ ఉన్నారు. మీరు ఎర్న్ చేసేదానికంటే ఎక్కువ బ్రోకరేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంది. సేమ్ వే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసి వాళ్ళు బుల్లిష్ కన్వర్ట్ అయి ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రీటైలర్స్ ఇది చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఒక మంచి ఓన్లీ పుట్ సెల్లింగ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా వీళ్ళని చూసుకుంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సైడ్ వైజ్లో వెళ్ళినా కూడా వాళ్ళకి ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేపు లైవ్ మార్కెట్లో ఇంత సైలెంట్గా ఎందుకుంటారు, మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంత ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ థింగ్స్ని కూడా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి డేటాని కూడా అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్కి చెప్పాలంటే నాకు తెలియదు, ఏదైనా బిగ్ న్యూస్ కోసం చూస్తున్నారా ఆర్ వాట్ ఎవర్ ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ పొజిషన్స్ని హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. వెరీ నామినల్ పొజిషన్స్ని బేరిష్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీస్ చెప్పాలి అంటే యాక్చువల్గా వీళ్ళ పొజిషనల్గా బేరిజే ఉన్నారు. అండ్ రేపటి కోసం కూడా మేజర్ క్వాంటిటీ వీళ్ళు కూడా హెడ్జ్ చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ని మాత్రం వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు.
సో డిఐస్ని మనం కన్సిడర్ కూడా చేయం. సో ఇక్కడ నుంచి ఓవరాల్గా కాంటెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు కొంత అంటే మనం వీళ్ళు బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం బుల్లిష్ వెళ్ళకుండా ఉండకూడదు. అండ్ సేమ్ వే వీళ్ళు బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి కంప్లీట్గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే బేరిష్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేపు కొంత ఒక 30 minutes వరకు రేపు ఈవెన్ ఎందుకు నేను సమ్ టైమ్స్ 30 minutes అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో ట్రాప్ అయ్యే వాళ్ళందరూ కూడా పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది. సో అన్ని పొజిషన్స్ అన్నీ తీసేసుకొని అగ్రెసివ్గా పొజిషన్స్ బిల్డ్ చేసుకొని మళ్ళీ స్టాప్ లాస్లు అన్నీ బుక్ చేసి ఇంకా మార్కెట్లోంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ చేయాల్సింది చేస్తూ ఉంటారు. సో రేపు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ బిల్డ్ అయ్యాక అప్పుడు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ 30 minutes క్రూషియల్ ఫర్ అస్. ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాపర్ సెటప్ ఉండి మీ రిస్క్ రివార్డ్ మీ కంట్రోల్లో ఉంటే మీరు ఎంటర్ అవ్వండి. బట్ పర్సనల్గా నేను మాత్రం ఒక 15 to 30 minutes అనేది పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉంటా. అండ్ ఇది పర్సనల్గా రిజల్ట్స్ ఇస్తూ ఉంది. మీకు కూడా ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కూడా మీకు కూడా ఇప్పటికే అర్థమవుతూ ఉంది. సో రేపటి కోసం ఏంటి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మనకి 300-400 పాయింట్స్ కనిపించినా కూడా ఈరోజు చూసుకుంటే మనకి ఎందుకంటే డేటాలో న్యూస్ కావచ్చు వాట్ ఎవర్ మల్టిపుల్ థింగ్స్ ఓవర్ ద వీకెండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళందరినీ సఫర్ చేస్తూ ఉన్నాయి. సో అట్లీస్ట్ నేకుడ్ పొజిషన్స్ లేకుండా మీరు అట్లీస్ట్ ఒక స్ట్రాటజీతో అంటే మీ రిస్క్ రివార్డ్ అంటే మీ రిస్క్ వచ్చేసి 10,000 ఉండి ప్రాఫిట్ వచ్చేసి 50,000 అంటే అట్లీస్ట్ మీ రిస్క్ తెలిసిపోయింది కదా మీకు. అదే మీరు ఒక నేకుడ్ పుట్ని సెల్ చేసి ఆర్ నేకుడ్ కాల్ని బై చేసి ఇలా ఉంటే ఏంటి అంటే మీ పొజిషన్ సైజింగ్ కంట్రోల్లో ఉండదు. సో మీకు ఎప్పుడు కూడా హెడ్ఏకే ఉంటుంది ఓవర్ ద వీకెండ్ కంప్లీట్గా. సో నేకుడ్ పొజిషన్స్ ఉండకండి, స్ట్రాటజీస్తో ఉండండి. అండ్ సేమ్ వే అందరూ ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన అనాలిసిస్ ఒక చోటనే పెట్టుకున్నాం. అండ్ ఈ లెవెల్లో ఓపెన్ అయితే మనం ట్రేడింగే చేయొద్దని డిస్కస్ చేసుకున్నాం. టీకే. సో ఎప్పుడో అట్లీస్ట్ మంత్లో మనకి 3-4 days ఈ మధ్య ఎక్కువ వర్క్ అవ్వట్లేదు, డైరెక్ట్ టార్గెట్ ఏరియాస్లో ఓపెన్ అయిపోతుంది అని చెప్పి మనం నిరాశలో ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మన ప్లాన్ మనకు ఉండాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ సి అనేది ట్రేడే చేయకూడదు. టీకే. సేమ్ వే రేపటికి కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకి క్లయింట్స్ అయినా సరే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ కానీ అండ్ ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ చేయాల్సి వస్తే ఏంటి మనకి ఇలాంటి క్యాండిల్స్ కూడా రేపు కూడా రావచ్చు. బికాజ్ లైవ్లో క్లయింట్స్ అనేవాళ్ళు డేటా బిల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ సో రేపు బేరిష్ ఉన్నారు. హై ప్రాబబిలిటీ బేరిష్ ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాలో కానీ మనం ఇంతకుముందు ఇక్కడ కూడా చూసుకున్నాం కదా, మనం ఈ ఏరియాలో కానీ అనుకున్నప్పుడు ఈ ఏరియాలో ఓపెన్ అయింది. దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి బేరిష్ సైన్స్ అనేవి వచ్చాయి, ఒక డెసైసివ్ వచ్చింది. సేమ్ వే రేపటికి కూడా ఈ లెవెల్ కానీ ఆర్ ఈవెన్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్లో ఉన్నా సరే ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి. ఇది హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఫర్ పీవైటీ ఫ్యామిలీ. సో మాకు పర్సనల్గా ఇది మీకు ఎలాంటి సెటప్ ఉందో ప్లాన్ చేసుకోండి. ఆర్ ఇలాంటి సెటప్ పైన మీకు గ్రిప్ వచ్చుంటే అట్లీస్ట్ దీంతో ఒక అడిషనల్ కన్విక్షన్ కింద మా అనాలిసిస్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఏంటి అంటే ఈ ఏరియాస్లో బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ అనేది ఒక కన్ఫర్మేషన్తో కిందికి వస్తూ ఉంటే ఇది హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ మీడియం ప్రాబిలిటీ. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ క్యాండిల్ ఫస్ట్ విత్ ఇన్ ద క్యాండిల్ ఉండి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే దీన్ని ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1, 1:2 రేంజ్లో ఈ రేంజ్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10-20% ఆఫ్ క్వాంటిటీని ఈ రీజన్లో క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ దీనికంటే కిందికి వెళ్తూ ఉంటే అంత పెద్ద డిసైసివ్ డేటా అయితే లేదు. ఇన్ కేస్ లైవ్లో డేటా సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు దీనిపైన ఫోకస్ ఉంటుంది తప్పిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా రేపు ఈ ఏరియాకి రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. సో సేమ్ వే మీరు కూడా అనాలిసిస్ చేయండి. అండ్ ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎక్కడ. సో సపోజ్ మనకి హీరో ట్రేడ్స్ ఉంటాయి, డికే వాట్ వి కాల్ గామా బ్లాస్ట్ ఇలాంటి ట్రేడ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది బేరిష్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇది అనలైజ్ చేయండి. ఎందుకు ఈ ఏరియాలో ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది బేరిష్ ప్యాటర్న్స్ క్లియర్గా చూడండి. సో దట్ మీకే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈవినింగ్ స్టార్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ బేరిష్ ప్యూర్సింగ్ కానీ ఆర్ ఈవినింగ్ స్టార్ కానీ సో ఇట్లాంటివన్నీ మీరు ఐడియా చేసినప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. వీకెండ్ ఒక 20 ఎగ్జాంపుల్స్ చేసినా కూడా లైఫ్లో నిద్ర లేపడినా కూడా అది మర్చిపోరు అనమాట. సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది ఆర్
ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటే సో ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్ ఈ ఏరియా నుంచే. అదర్వైజ్ ఇక్కడ మనకి ప్యాటర్న్ ఫామ్ అయిన చోటే స్టాప్ లాస్ కూడా తెలుస్తూ ఉంటుంది. పర్సనల్గా అట్లీస్ట్ రేపు ఏంటి అంటే మనకి రీటైలర్ స్ట్రాప్ అయినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ వే ఇక్కడ రీటైలర్ స్ట్రాప్ అయినప్పుడు బేరిష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటి అంటే అంత డిసైజివ్ డేటా లేదు కాబట్టి సో ఇలాంటి థింగ్ ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటున్నా. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ నుంచి సపోజ్ బేరిష్ ట్రేడ్ వచ్చింది, కొంత ప్రాఫిట్ వచ్చింది, అందులో ఒక 20% ప్రాఫిట్స్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి చూస్తే ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ప్రాఫిట్స్ వస్తే ఫైన్, స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఫైన్. బికాజ్ ట్రేడే తీసుకోలేంది అసలు మనకు సైకాలజీ ఎలా బిల్డ్ అవుతుంది. సో దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ బుల్లిష్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి కంప్లీట్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో బుల్లిష్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఏంటి అనే దానిపైన ఫోకస్ చేయండి సో దట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో యా, అండ్ ఆప్షన్ బయర్స్ మీరు అట్లీస్ట్ మీ ప్రాఫిట్స్ని 1:1 దగ్గర అట్లీస్ట్ 60-70% ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ రేపు అట్లీస్ట్ లైవ్లో డేటాని బట్టి వితిన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ సెకండ్స్లో కూడా ఒక్కొక్కసారి డేటా స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఎక్స్పైరీకి అంత డిసైసివ్ డేటా లేదు కాబట్టి చెప్తా ఉన్నా. అదర్వైజ్ మీ ప్లాన్ మీకుంటే దాన్నే ఫాలో అవ్వండి. సో ఇది అండ్ అట్ ద సేమ్ టైం ఈఎంఐస్ని ఒకసారి ఏ లెవెల్స్లో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే ట్రెండ్ లైన్స్ని కూడా డ్రా చేసి పెట్టుకోండి. ప్రస్తుతానికి నేను డ్రా చేయట్లేదు, ఈరోజు చూద్దాం మీరు ఎలాంటి డ్రా చేస్తారో, అట్లీస్ట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మీరేం షేర్ చేస్తారో చూద్దాం. అండ్ సేమ్ వే డైవర్జెన్సెస్కి ఇంపార్టెన్స్ని కూడా అర్థం చేసుకోండి. ఎవ్రీడే మనం వీటిపైన ఫోకస్ చేస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ రేపు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రాబిలిటీ బేరిష్, మీడియం ప్రాబిలిటీ బేరిష్ అండ్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ కూడా ఇది అవాయిడబుల్ సినారియోనే, బట్ స్టిల్ ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయని చెప్పిన. అండ్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ బుల్లిష్కి అంటే సో డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటే సో ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ అనేది ఈ లెవెల్లో కిందికి వెళ్తూ ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఠీకే, సో సేమ్ వే మీరు కూడా మీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. మీకు ఒక ఈజీగా ఓవర్ ద టైం మీకు ఈజీగా అనలైజేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోగలుగుతారు, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో యా, అండ్ పిఎఫ్సిని అబ్జర్వ్ చేయండి, అపోలో హాస్పిటల్స్ని అబ్జర్వ్ చేయండి. అండ్ సేమ్ వే పాస్ట్ 2-3 డేస్ నుంచి మనం డైలీ చూస్తున్నాం కదా, ఈరోజు అట్లీస్ట్ ఇంకొంత బుల్లిష్ మూవ్ యాడ్ అయింది. సేమ్ వే కాన్ఫిడెంట్గా మనం ఒక 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్న స్క్రిప్ట్స్ అన్నీ కూడా మనకి అలైన్ అయి ఉన్నాయి అంటే సో ఆ సెటప్కి ఉండే కాన్ఫిడెన్స్, బ్రేక్అవుట్కి ఉండే ఆ పవర్ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పిఎఫ్సి, టాటా పవర్, తర్వాత అదానీ పవర్ అండ్ ఒక్క నిమిషం లెట్ మీ పవర్ గ్రిడ్ అనేది అట్లీస్ట్ నాకు తెలిసి ఎస్టర్డేనే చూసినాం అనుకుంటాం, బట్ మిగతా అన్నీ కూడా చూడండి. అట్లీస్ట్ మనం ఒక క్రెడిట్ స్ప్రెడ్ చేసి ఉంటే ఇందులో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది సెన్సిబుల్లో కానీ ఈవెన్ ఎంజిన్ వల్ల వన్లీ టూల్ పైన కానీ మీరు అట్లీస్ట్ ప్లాట్ చేసి చూసుకుంటే మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ ఐడియా వస్తూ ఉంటుంది. యా, సో ఇది మనకి రేపటి అనాలిసిస్. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. కొన్ని ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు పర్సనల్గా హెల్ప్ అవుతుంది అనుకుంటే పింగ్ చేయండి. సో దట్ అంటే మా ఎఫర్ట్స్ అయితే ఇస్తాం. యా, సో దట్స్ ఆల్ ఫర్ టుమారో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.